హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు మనం వీడియోలోని చూడండి స్క్వేర్ గ్రానీ అనేది ఎలా వేయాలో నేర్చుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మనం నాట్ వేసుకొని 4 చైన్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఫస్ట్ చైన్ వేసాం కదా, దాంట్లో మనం రింగ్ లాగా చేసుకోవాలి స్లిప్ స్టిచ్తో. ఇప్పుడు రింగ్ ఏర్పడింది కదా, ఇప్పుడు దీని లోపల నుంచి అంటే రింగ్ లోపల నుంచి 8 సింగిల్ స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. చూడండి 8 అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఫస్ట్ సింగిల్ స్టిచ్ వేసాం కదా, అక్కడ మనం స్లిప్ స్టిచ్తో జాయిన్ చేయాలి. చూడండి జాయింట్ రౌండ్గా వచ్చింది కదా. నెక్స్ట్ కలర్ మారుద్దామండి. ఇది ఒక సింగిల్ స్టిచ్ వేసిన తర్వాత కట్ చేయాలి. నెక్స్ట్ నేను చూడండి రెడ్ కలర్ ఊల్ తీసుకుంటున్నాను. రెడ్ కలరు ఇది చూడండి మనము ఫస్ట్ సింగిల్ స్టిచ్ వేసాం కదా, దాని లోపల నుంచి దీన్ని అటాచ్ చేయాలి. నేను కనిపించకుండా లోపల పెట్టేస్తున్నానండి. అలా పెట్టేస్తే మనకి ఇవి రెండు కూడా ఊల్ మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ 4 చైన్ వేయాలి. 1 2 3 4. ఇప్పుడు మనం త్రిబుల్ స్టిచ్ అనేది వేయాలండి. త్రిబుల్ స్టిచ్ అదే లూప్లో 4 టైమ్స్ వేయాలి. 1 2 టోటల్ ఫస్ట్ 4 చైన్ వేసాం కదా, దాంతో కలిపి 5 అవ్వాలండి. ప్రతి రూప్లో కూడా 5 ట్రిపుల్ స్టిచెస్ అనేవి వేసుకోవాలి. చూడండి 5 వచ్చాయి కదా టోటల్. ఇప్పుడు మనం వెనక్కి తిప్పి ఫస్ట్ 4 చైన్ వేసాం కదా, ఫోర్త్ చైన్లో మనం దీన్ని స్లిప్ స్టిచ్ లాగా జాయిన్ చేయాలి. ఇప్పుడు చూడండి మనకి ముద్దగా వచ్చింది కదా, అంటే పువ్వులాగా. అలాగే అన్ని పెటల్స్ కూడా అలానే వేయాలి. ఇప్పుడు 3 చైన్ వేయాలి. మళ్ళీ త్రిబుల్ స్టిచ్ నెక్స్ట్ లూప్లో 5 టైమ్స్. చూడండి 5 టైమ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వెనక్కి తిప్పి చూడండి ఫస్ట్ ఈ 3 చైన్ వేసాం కదా, ఆ పైన మనము దీన్ని జాయిన్ చేయాలి. ఇలా చూడండి పైకి ఉబ్బినట్టు వచ్చింది కదా. ఇలాగేనండి మొత్తం అన్నీ కూడా 3 చైన్ 5 ట్రిపుల్ స్టిచెస్ ఒక లూప్లో వేసిన తర్వాత దాన్ని వెనక్కి తిప్పి జాయిన్ చేయాలి. చూడండి చాలా ఈజీగా ఉంది కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇవన్నీ కూడా అలానే వేయాలి. టోటల్ 8 రావాలండి. కిందన మనం 8 సింగిల్ స్టిచ్ వేసాం కాబట్టి ఇక్కడ 8 అనేవి మనకి పెటల్స్ రావాలి. ఇప్పుడు మనం ఫస్ట్ చూడండి జాయిన్ చేసాం కదా, బ్యాక్ తిప్పి అందులో మనం జాయిన్ చేయాలి.
చూడండి రోజ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ కలర్ మార్దాము. మీకు సేమ్ కలర్తో వేయాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే చేంజ్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ కలర్ నేను బ్లూ తీసుకుంటున్నానండి, నేవీ బ్లూ. చూడండి ఎక్కడైనా మనం జాయిన్ చేసుకోవచ్చు, ఏ లూప్లోనైనా. 3 చైన్స్ వేసాం కదా, అది లూప్ కింద కన్సిడర్ చేస్తాము. ఫస్ట్ 3 చైన్ వేసిన తర్వాత డబుల్ స్టిచ్ ఏమైనా వేయాలి. ప్రతి లూప్లో కూడా త్రీ డబుల్ స్టిచెస్ అనేవి వేయాలి. చూడండి 3 ఫస్ట్ 3 చైన్తో కలిపి చైన్ వేసుకొని నెక్స్ట్ లూప్లో మళ్ళీ 3 డబుల్ స్టిచెస్, మళ్ళీ చైన్. 2 అయిపోయాయి కదండి. ఇప్పుడు నెక్స్ట్ లూప్లో చూడండి, ఇక్కడ కూడా 3 డబుల్ స్టిచెస్. ఇది కార్నర్ కింద వస్తుందండి, అంటే మనం స్క్వేర్ కదా చేస్తున్నాము, కార్నర్లోనే ఎప్పుడు కూడా 3 డబుల్ స్టిచ్, 3 చైన్, 3 డబుల్ స్టిచ్ అనేవి వేయాలి. 3 చైన్, 3 డబుల్ స్టిచ్ అదే లూప్లో. చూడండి కార్నర్ అనేది వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ 1 చైన్ వేసుకొని నెక్స్ట్ లూప్లో మళ్ళీ ఒక లూప్లో మాత్రం 3 డబుల్ స్టిచెస్ చైన్ వేసుకుంటే సరిపోద్ది. ఇది మిడిల్ కింద వస్తుందండి, ఈ లూప్. ఇది కార్నరు, ఇది మిడిల్. ఇప్పుడు నెక్స్ట్ చైన్ వేసుకున్న తర్వాత కార్నర్లో మళ్ళీ సేమ్ ప్రాసెస్, 3 డబుల్ స్టిచ్, 3 చైన్, 3 డబుల్ స్టిచ్, 3 చైన్, 3 డబుల్ స్టిచ్ సేమ్ లూప్. చూడండి 2 కార్నర్స్ వచ్చాయి కదా, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇప్పుడు అక్కడ రావాలి ఇంకొకటి. ఇవన్నీ కూడా అలానే వేయాలండి. మొత్తం 4 కార్నర్స్, 4 మిడిల్స్. స్క్వేర్ కదా, ఇటు అటు ఈక్వల్గా రావాలి. చూడండి ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ కార్నర్ వేస్తున్నాను. ఆల్రెడీ ఫస్ట్ నేను 3 డబుల్ స్టిచెస్ అనేవి వేసాను కదా, ఇప్పుడు డబుల్ స్టిచెస్ వేసి అప్పుడు 3 చైన్ మధ్యలో వేస్తే కార్నర్ అవుతుంది. చూడండి ఇలా వేస్తే మీకు పర్ఫెక్ట్గా అవుతుందండి. స్క్వేర్ అనేది ఎక్కడ స్టార్ట్ చేసామనేది తెలియదు. మీరు ట్రై చేసేటప్పుడు ఇలానే ట్రై చేయండి, ఏ స్క్వేర్ కానీ అయినా. చూడండి స్క్వేర్ వచ్చింది కదా. ఇప్పుడు నేను ఇంకో కలర్ తీసుకుంటున్నాను, అందుకే ఇది ఒక సింగిల్ స్టిచ్ వేసిన తర్వాత కట్ చేయాలండి, అది మర్చిపోకూడదు, లేదంటే ఊడిపోతుంది. ఇప్పుడు నేను వైట్ కలర్ తీసుకుంటున్నాను. చూడండి మనం ఏ లూప్లోనే స్టార్ట్ చేయొచ్చు. నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. 3 లూప్స్. ఫస్ట్ మనం 3 చైన్ వేసుకోవాలి. ఫస్ట్ సింగిల్ స్టిచ్ వేసుకుంటే మన బేస్ అనేది గట్టిగా అంటే టైట్గా ఉంటుందండి. నెక్స్ట్ 2 చైన్ వేసుకున్న తర్వాత అదే లూప్లో 2 డబుల్ స్టిచ్ అనేవి వేసుకోవాలి. 1 చైన్. చూడండి 1 చైన్ వేసిన తర్వాత నేను నెక్స్ట్ లూప్లో 3 డబుల్ స్టిచెస్ అనేవి వేసుకుంటున్నాను. కార్నర్లో లాస్ట్లో మళ్ళీ రివర్స్ వచ్చాక వేస్తాను. సేమ్ ప్రొసీజర్ అండి. మిడిల్లో 3 డబుల్ స్టిచ్, 1 చైన్, 3 డబుల్ స్టిచ్, 1 చైన్ వేసుకోవాలి. కార్నర్స్లో 3 డబుల్ స్టిచ్, 3 చైన్ వేసుకోవాలి. అప్పుడు కార్నర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి 1 చైన్ తర్వాత కార్నర్లో 3 డబుల్ స్టిచ్, 3 చైన్, 3 డబుల్ స్టిచ్. చూడండి కార్నర్. చూడండి కార్నర్ ఏర్పడింది కదా, ఇవన్నీ కూడా అలానే వేయాలి. లాస్ట్కి వచ్చాక నేను చెప్తున్నది అలా వేయాలి. చూడండి లాస్ట్లో ఫస్ట్ మనం 3 డబుల్ స్టిచ్ చేస్తాం కదా, ఇప్పుడు మనం ఇక్కడ 3 డబుల్ స్టిచ్ వేయాలి.
తర్వాత 3 చైన్ వేసి అప్పుడు జాయిన్ చేయాలి. చూడండి 3 చైన్, ఇప్పుడు జాయిన్ చేయాలి. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ కార్నర్ వస్తుంది. అలాగే ఎక్కడ స్టార్ట్ చేసామో ఎక్కడ ఎండ్ చేసామో కూడా తెలియదు. చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇలాగే నేను 4 రౌండ్స్ అనేవి వేసుకుంటున్నాను. నెక్స్ట్ రౌండ్ కోసం 3 చైన్, ఎక్స్ట్రా చైన్ వేసుకుంటున్నాను. ఈ లూప్లో వేసుకుంటున్నాను డైరెక్ట్గా. లాస్ట్ వచ్చాక మిగతా వేస్తాను కార్నర్లోవి. చూడండి కార్నర్ కాదు, కార్నర్ తర్వాతది, అంటే మిడిల్ ఉంది. ఇదంతా కూడా ఇలా వచ్చింది. లాస్ట్లో నేను చెప్తాను. చూడండి ఇదంతా వేసిన తర్వాత ఇప్పుడు కార్నర్కి వచ్చాము. కార్నర్లో 3 డబుల్ స్టిచ్ వేయాలి ఫస్ట్. త్రీ చైన్. ఆల్రెడీ మనకి ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇక్కడ ఇంకా 2 వేసుకోవాలి డబుల్ స్టిచెస్ అనేవి. చూడండి ఇప్పుడు 2 అయ్యాయి కదా, దీంతో కలిపి 3. ఇప్పుడు ఫస్ట్ 3 చైన్ వేసాం కదా, పైన మనం జాయిన్ చేయాలి థర్డ్ చైన్లో. చూడండి 3 అయిపోయి కదా, కార్నర్ పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ 2 రౌండ్స్ కూడా అలానే వేయాలి. చూడండి 2 రౌండ్స్ వేసిన తర్వాత నాకు ఇలా వచ్చింది. మీకు ఇలా ఎన్ని రౌండ్స్ కావాలంటే అన్ని రౌండ్స్ వేసుకోవచ్చు, కలర్ కూడా మార్చుకోవచ్చు. చాలా క్యూట్గా ఉంది కదండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.